హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు మన ప్రోమో బాబాయ్ ఇలా చెప్తూ ఉంటాడు గౌరీకి. ఎన్ని రోజుల నుంచి గౌరీ నా మాట వినేది, కానీ ఇప్పుడు తనకి ఏది కరెక్టో అది చేసేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఆ శంకర్ మాయలో పడి అందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మీరు ఇలాంటి అసలు కారు మీ ముగ్గురికి త్వరగా పెళ్లి సంబంధం చూసి నేను చేసేయాలి అని అంటూ ఉంటే ఒకేసారి షాక్ అయిపోతాను ముగ్గురు. సంధ్య నేను చిన్నోడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్తూ ఉంటుంది. ఒకేసారి సంధ్య అని గట్టిగా అరుస్తాడు వాళ్ళ బాబాయ్. మరోవైపు మాయ ముందు ఒక పంతుల్ని తీసుకొని వచ్చి రాకేష్ ఇలా రాకేష్ చెప్పినట్టుగా చెప్పిస్తూ ఉంటారు. పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు, ఇక మీ ఇద్దరి జాతకాలు కలవట్లేదు, కలిస్తే తను చనిపోతాడు అని అనగానే ఒకసారి మాయ షాక్ అయిపోతుంది. ఏం కాకూడదు అని చెప్పి రాకేష్ చెప్పిన సంబంధం చేసుకుంటానని చెప్పి ఒప్పుకుంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇక నేను చెప్పిన సంబంధమే చేసుకోవాలి అని చెప్పి బాబాయ్ చెప్తాడు. దాంతో నేను చిన్నోని చేసుకుంటానని చెప్పి సంధ్య చెప్పడంతో ఇక ఒకేసారి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇక తను కూల పడిపోతాడు. తన జోబులో నుంచి ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి ఇక ట్యాబ్లెట్ వేస్తారు వాళ్ళ బాబాయ్కి. అంతలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి ఒక అంకుల్ వచ్చి చెప్తూ ఉంటారు. ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు గౌరీ వాళ్ళందరూ. ఇక దాని తర్వాత నువ్వేం బాధపడకు బాబాయ్, నేను ఇంకా సంధ్య మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాము అని అనగానే శ్రావణి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది సంధ్య. ఇక అవును, బాబాయ్కి కంటే నీకు మొన్న వచ్చిన చిన్నోడే ఎక్కువనా, కామష్గా ఉండి పెళ్లి చేసుకో బాబాయ్ చెప్పింది అని అంటూ ఉంటుంది సంధ్య. అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతుంది సంధ్య శ్రావణి మీద కోపంతో. మరోవైపు ఇక అక్క పెద్దది కాబట్టి తనే తీసుకొని మేమిద్దరం మాత్రం నువ్వు చెప్పినట్టే చేస్తాం బాబాయ్ అని అనగానే వాళ్ళ బాబాయ్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక పెళ్లి సంబంధం చూడడం స్టార్ట్ చేసేయాలి అని అనగానే ఇక గౌరీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మన నెక్స్ట్ జరగబోతున్నానో